బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హాసిని. ఐ నో మీ అందరికి నా మీషో హాల్స్ బాగా నచ్చుతున్నాయి అని చెప్పేసి నేను చూసాను మీ కామెంట్స్ అన్ని నా జ్యువెలరీ వీడియో కింద. మీ అందరికి నచ్చడం ఇట్స్ వెరీ గ్రేట్. నాకు నచ్చినవన్నీ మీకు కూడా నచ్చుతాయేమో అన్నట్టు చూపించిన నేను. సో ఈసారి నేను ఏం ఆర్డర్ చేశానంటే కిచెన్ ఐటమ్స్. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సో నేను ఇవన్నీ ఆర్డర్ చేశాను అనమాట. ఏంటో నేను వీడియో పేరు చెప్పుకొని నా కోసం నేనే ఎక్కువ ఆర్డర్ చేసేసుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది. సరే ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఇంక స్టార్ట్ చేద్దామా? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. గైస్, మనందరికి డైనింగ్ టేబుల్స్ ఉంటాయి అందరి ఇంట్లో, కానీ డైనింగ్ టేబుల్స్ మీదకి మ్యాట్స్ ఇప్పుడు హోమ్ సెంటర్స్ లో కానీ ఇట్లా వెస్ట్ సైడ్ లో కానీ ఆ ప్లేసెస్ కి వెళ్తే వెరీ కాస్ట్లీ ఉంటాయి. సో కానీ నాకు మీషోలో 300 రూపీస్ కి సెట్ ఆఫ్ 6 వచ్చాయి గైస్. సెట్ ఆఫ్ 6. అవునా, నిజమా? కెన్ యూ బిలీవ్ ఇట్? నాకైతే ఏమంటే చూడగానే సర్లే 300 రూపీస్ కి 6 కదా, ఆర్డర్ చేసి చూద్దాం ఎలా వస్తాయో ఏంటో. ఇప్పుడు ఈ బుక్స్ ఒకటే దాంట్లో ఇచ్చినట్టు. గైస్ సీ, లుక్ ఎట్ ది క్వాలిటీ. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. స్ట్రాంగ్ గా కూడా ఉన్నాయి. మీరు ఏదైనా వేడి వస్తువులు అలా అంటే రైస్ కుక్కర్స్ అట్లా ఇట్లా మనం తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టినప్పుడు గ్లాస్ ఉంటే పగిలిపోతుంది కదా, ఇది అలా కూడా ప్రొటెక్ట్ అవుతా ఉంటది. సో నా సైడ్ నుంచి అయితే ఇది ఒక బిగ్ థమ్స్ అప్. ఎందుకనేసి అంటే బాగున్నాయి గైస్. 6 వచ్చాయి 300 రూపీస్ కి. నేను దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో వదిలేస్తాను. ఇవాళ ఏంటో నాకు నచ్చవుతుంది. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా డైనింగ్ టేబుల్ కి రిలేటెడ్ ప్రోడక్టే. అంటే ఇట్లా కొంచెం ఫారిన్ కంట్రీస్ లో అట్లా ఇట్లా, అంటే ఫారెన్ లో కాదులే, ఇండియాలో కూడా కొంచెం లగ్జరీ హౌసెస్ లో చూస్తాం కదా, అలా అనిపించింది నాకు. అండ్ ఇదేంటి అనేసి అంటే డైనింగ్ టేబుల్ మిడిల్ లో వేసుకునే క్లాత్ అన్నమాట. ఒక 6 సీటర్ ఆర్ 8 సీటర్ టేబుల్ కి వచ్చే క్లాత్. ఇది మనకి 300 రూపీస్ మాత్రమే పడింది గైస్. కానీ నేను మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ చూసేసాను ఇవన్నీ, ఎందుకంటే ఎగ్జైట్మెంట్ ఆగలేదు నాకు. గైస్ లుక్ ఎట్ దిస్. చూడండి, ఇక్కడ మంచిగా ఇలా థ్రెడ్డింగ్ ఎంబ్రాయిడరీ టైప్ లో వచ్చింది. చాలా బాగుంది గైస్. మీరు డైనింగ్ టేబుల్స్ మీద నేను ఎందుకు ఇవి దాపెట్టానంటే ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. సో నేను ఇది ఒక సెట్ లా ఉంటది, కలర్ కాంబినేషన్ కూడా సెట్ అయింది కదా అన్నట్టు తీసుకున్నాను. సో ఇవి మనకి 300కి వచ్చింది. క్లాత్ కూడా 300. 600 రూపీస్ లో మనకి డైనింగ్ టేబుల్ యాక్సెసరీస్ మొత్తం వచ్చేసాయి. నాకైతే 2 చాలా బాగా నచ్చేసాయి. కానీ నెక్స్ట్ ఆలస్యం చేయకుండా నెక్స్ట్ ప్రోడక్ట్స్ కూడా చూపించేస్తాను. నాకు ఎక్సైట్మెంట్ అవుతుంది గైస్. యాక్చువల్లీ నేను అంటే మీషోలో ఆర్డర్ చేసినప్పుడు ఇది కిచెన్ హాల్ కి రిలేటెడ్ ఐటమ్స్ అని చెప్పి ఆర్డర్ చేసినాను. కానీ మనసు పీకేసి ఒక మేకప్ బ్రషెస్ కనిపించింది, అవి కూడా ఆర్డర్ చేసేసాను. ఆల్మోస్ట్ సెట్ ఆఫ్ ఒక 11 ఏమో వచ్చాయి మనకి. 123 రూపీస్కి 11 మేకప్ బ్రషెస్ వచ్చేసాయి. సో ఇవి కూడా మీకు చూపిస్తాను. ఇది మంచిగా ఇట్లా క్లాత్ లో ప్యాక్ అయి వచ్చింది. వావ్, లుక్ ఎట్ దిస్. ఇవి చాలా స్మూత్ గా కూడా ఉన్నాయి, అంటే క్వాలిటీ బ్రషెస్ లాగా అనిపిస్తున్నాయి. ఓకే, మేకప్ బ్రషెస్ మనం ఎట్లనో ఎక్కువ వాడుతూ ఉంటాం కాబట్టి దట్స్ ఓకే. 100 రూపీస్కి ఎక్కడ వస్తుంది? మనం బ్రాండెడ్ అట్లా వెళ్తే ఈజీలీ 2000 3000 ఉంటుంది మేకప్ బ్రష్. సర్లే, అట్లీస్ట్ ఇది ఫేస్ ప్యాక్ అట్లా ఇట్లా వేసుకునేటప్పుడైనా యూజ్ అవుతుంది, ఒకవేళ బాగోకపోతే అన్నట్టు అనుకున్నా. బట్ దిస్ ఆర్ సో గుడ్ అండ్ ఐ లైక్ ఇట్. నేను మేకప్ వేసుకోవడానికి కంపల్సరీ రేపు నుంచి వాడేస్తాను. నేను ఇవాళ దాకా వాడుకుని ఉన్నది, ఎందుకంటే వీడియో చేయాలని చెప్పేసి. సో అది గైస్, ఇది కూడా నాకు నా సైడ్ నుంచి ఇది కూడా బెస్ట్ ప్రోడక్ట్. మీరు షాప్ చేసుకోవాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ వదిలేస్తాను. కానీ ఇవేం నాకు మీషో వాళ్ళు కొలాబరేషన్స్ లో దేంట్లో పంపట్లేదు, నేనే కొనుక్కుంటున్నాను సొంతంగా. నాకు నచ్చాయి కాబట్టి మీకు చెప్తున్నాను అంతే, ఇదేం ప్రమోషనల్ వీడియో అయితే కాదు. సో నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం గైస్. ఇది హార్ట్ షేప్డ్ ప్లేట్స్ విత్ ట్రే.
ఇంత బాగున్నాయి కదా, క్యూట్ గా ఏమైనా గెస్ట్లు అలా ఇలా వచ్చినప్పుడు సమోసాస్ అట్లా ఇట్లా వేసి ఇవ్వచ్చు, ఆర్ ఇంకేదైనా వేసి ఇవ్వచ్చు. ఈ ప్లేట్స్ అన్ని మనకి 300 రూపీస్ మాత్రమే పడింది. నేను చూపిస్తాను మీకు ఎలా ఉంది. ఒక జిప్ లాక్ లో ఇచ్చాడు. ఇది ప్లేట్, ఇది ప్లాస్టిక్ ప్లేట్. ప్లాస్టిక్ ప్లేట్ అంటే చిన్న ప్లేట్స్, మేబీ కిడ్స్ స్నాకింగ్ కి అలా అయితే బాగుంటది. ఇవి 10 వచ్చాయి గైస్, 10 విత్ ట్రే, 300 రూపీస్ కి మాత్రమే. అంటే ఒక్కొక్కటి ఇవి 25 రూపీస్ అట్లా ఇట్లా వేసుకున్నా సరే, అంతేనా, 25 రూపీస్, 30 రూపీస్. ఈ ట్రే ఒక 10 రూపీస్ అట్లా ఇట్లా పడి ఉండొచ్చు అని నేను గెస్ చేశాను. సో ఇది కూడా నా ఫేవరెట్ ప్రోడక్ట్, నాకు నచ్చింది. కానీ పెద్దోళ్ళకి స్నాకింగ్ అయితే యూజ్ అవ్వదులే, చిన్న పిల్లలు కిడ్స్ అట్లా ఇట్లా ఉన్న వాళ్ళకి స్నాక్ టైమ్స్ లో, టీ టైమ్స్ లో అట్లా యూజ్ చేయొచ్చు. సో ఇది కూడా నా సైడ్ నుంచి గ్రీన్. నేను ఇది పక్కన పెడుతున్నప్పుడు నాకు కనిపించింది దీనికి డ్రైన్ హోల్స్ కూడా ఉన్నాయి. సో ఎప్పుడైనా వాష్ చేసి దీంట్లో ఇట్లా ప్లేస్ చేసేస్తే వాటర్ కూడా కారిపోతుంది. సో 300 రూపీస్ కి వర్త్ గైస్ నా సైడ్ నుంచి అయితే. నెక్స్ట్ ప్రోడక్ట్ చూపిస్తాను. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి మైక్రోవేవ్ సేఫ్ బాక్సెస్ అన్నమాట. ఒకటేమో 1250 ml, ఒకటేమో 750 ml, ఒకటేమో 500 ml. ఇవన్నీ కలిపి మనకి 388 రూపీస్ గైస్. 388 రూపీస్ మాత్రమే. మేబీ డిమార్ట్ లో అలా కూడా దొరకదేమో ఇంత తక్కువ ప్రైస్ కి. సో ఐ థాట్ ఏదో ఒకటి మనము లెఫ్ట్ ఓవర్స్ అలా ఇలా ఉంటాయి కదా డెఫినెట్లీ ఇంట్లో, మార్నింగ్ లేచి మైక్రోవేవ్ చేసుకోవాలి కాబట్టి ముందు రోజే అట్లా వీటిల్లో వేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే మార్నింగ్ మైక్రోవేవ్ ఈజీగా ఉంటుంది అన్నట్టు నేను ఆర్డర్ చేస్తాను అన్నమాట. సో దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, కానీ నేను ఈ కలర్ ఆర్డర్ చేశాను. వైట్ ఉంది, సో లోపల స్టీల్ ఉంది గైస్. ఇక్కడ స్టీల్ ఉంది, కానీ ఇది మైక్రోవేవ్ సేఫ్ అని చెప్పేస్తుంది. సో ఈ 3 ప్రోడక్ట్స్ అంటే ఒక్కొక్కటి 120 అలా పడినట్టు అంతే. ఇది కూడా వర్త్ ది బై. మంచిగా క్యాప్స్ కూడా వచ్చాయి వీటికి. సో ఏదన్నా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి అట్లా ఇట్లా యూజ్ అవుతుంది. సో మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి చూపిస్తున్నాను. నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం. సో ఇదేంటి అనేసి అంటే, మనం వెజిటేబుల్స్ అవి ఇవి కవర్స్ లో వేసేసి డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం కదా, కానీ దానివల్ల స్పేసెస్ అన్ని క్లమ్జీగా అటు ఇటు అయిపోయి ఆక్యుపై అయిపోతుంది. కాబట్టి కొంచెం ఆర్గనైజ్ చేద్దాం మనం ఫ్రిడ్జ్ అని చెప్పేసి సెట్ ఆఫ్ 6 స్టోరేజ్ బాక్సెస్ తీసుకున్నాను గైస్ నేను. ఇది ఎంత, 300 రూపీస్ కి 6 అంటే ఈచ్ బాక్స్ 50 రూపీస్ పడింది. 50 రూపీసే కదా అని చెప్పి ఒక్కొక్కటి 6 సెట్ ఆఫ్ 6 తీసుకున్నాను. అండ్ అవి చాలా బాగా కూడా వచ్చాయి. సారీ సో ఇది కూడా ఒకటి ఉంది. ఇట్లా వేసుకొని కట్ చేసిన వెజిటేబుల్స్ కానీ టమాటాస్ కానీ ఏదైనా ఇలా కొంచెం ఆర్గనైజ్డ్ గా పెట్టుకోవచ్చు కదా ఫ్రిడ్జ్ లో, స్పేస్ ఎక్కువ ఆక్యుపై అవ్వదు కదా అని చెప్పేసి. ఇది కిచెన్ రిలేటెడ్, ఇది కూడా ఫ్రిడ్జ్ కి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను. ఇది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ వదిలేస్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో చూపిస్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ నా ఫేవరెట్, లాస్ట్ ప్రోడక్ట్, బట్ దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్రోడక్ట్. ఎవరైతే నా ఛానల్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నారో ఎవ్రీబడి నోస్ దట్ ఐ లవ్ ఐస్ క్రీమ్స్ అని చెప్పేసి. ఇదేంటి అనేసి అంటే డైమండ్ షేప్ అన్బ్రేకబుల్ 6 పీసెస్ ఐస్ క్రీమ్ బౌల్స్ కాంబో అనమాట. ఇది 140 రూపీస్కి వచ్చింది గైస్. అంటే ఒక్కొక్కటి ఒక 25 రూపీస్ అట్లా ఇట్లా పడి ఉంటుంది ఒక్కొక్కటి. సో ఇది కూడా చూపిస్తాను. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి, కానీ నేను మాత్రం ఇదేదో కలర్, సారీ గైస్ నాకు దీంట్లో పెద్ద మోసమైంది. నేను ఈ కలర్ ఆర్డర్ చేస్తే నాకు పింక్ కలర్ వచ్చింది. నేను ఇది చాలా రోజులు అయింది ఓపెన్ చేయలేదు వీడియో కోసం, అందుకే నాకు సడన్గా గుర్తుకు రాలేదు. బట్ ఓకే, ఇట్లా క్యూట్గా 6 వచ్చాయి. ఎంతకి తెగించారా? 130 రూపీస్కి 6. అంటే ఐస్ క్రీమ్స్ అనే కాదు, గులాబ్ జామున్స్ అలా ఇలా ఏమన్నా డెజర్ట్స్, ఎవరైనా గెస్ట్స్ వచ్చినా అట్లా బాగున్నాయి కదా ఇవి కూడా ప్రోడక్ట్స్. సో ఇది అన్నమాట. సో దీని మీద కూడా రాస్తుంది మేడ్ ఇన్ ఇండియా అన్బ్రేకబుల్ అని చెప్పేసి. గట్టిగానే ఉంది, ప్లాస్టికే కానీ గ్లాస్ కాదు. సో ఇది గైస్, ఇది నా మీషో కిచెన్ హాల్. ఇది నా మీషో కిచెన్ హాల్ అనమాట. నేను ఏమేమి కొన్నానో మీ అందరికి చూపించేసాను. మీకేం నచ్చిందో కూడా నాకు కింద
కామెంట్ సెక్షన్స్ లో చెప్పేసేయండి. ఇంకా ఎలాంటి హాల్స్ కావాలి అంటే ఇలా ఓన్లీ మీషోనా, మింత్రానా, అమెజాన్ లా అట్లా ఏమైనా కావాలన్నా ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి. గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు ఏమైనా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో దట్ నా వీడియోస్ మీకు వస్తాయి. సో ఇలాంటి హాల్స్ ఏమన్నా ఉన్నాయి తక్కువ ప్రైజెస్ లో అంటే మీరు గ్రాప్ చేసుకోవడానికి తొందరగా ఉంటుంది. సో అది గైస్, ఇంకొక వ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను. ఈసారి బాయ్.